విశాఖ నగర ప్రస్థానంలో ఈరోజు ఒక కీలకమైన సందర్భం. గూగుల్ డేటా సెంటర్‌కి భూమి పూజ జరగడం మాత్రమే కాదు, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నటువంటి విశాఖ రైల్వే జోన్ ఆవిష్కారం కాబోతున్నటువంటి సందర్భాన్ని ప్రకటించిన రోజు. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవం అంటే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక శుభవార్త చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్, దేశంలో ఇది 18వ జోన్ కాబోతుంది. రైల్వే జోన్ ఎగ్జిస్టెన్స్‌లోకి రాబోతుంది. అంటే ఆ రోజు నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. అంటే ఒక విధంగా అపాయింటెడ్ డే లాంటిది మనం అనుకోవాలి. వీలైనంత తొందరగా ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి దీనికి సంబంధించి కూడా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి పనిని ప్రారంభించబోతున్నాం. జూన్ 1వ తేదీ ఇది అధికారికంగా ఎగ్జిస్టెన్స్‌లోకి వచ్చే రోజు కాబోతుందని చెప్పని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రకటించడం మాత్రమే కాదు, ఎందుకంటే ఆయన గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించినటువంటి ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత టెంపరరీ ఆఫీస్ విఎంఆర్డీఏ కార్యాలయంలో షిప్ షేప్డ్ బిల్డింగ్ అని చెప్తున్నారు కదా, అందులో ఒక టెంపరరీ కార్యాలయాన్ని విశాఖ జోన్ అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆ కార్యస్థానంగా నిర్ణయించారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సెటప్ చేశారు. ఆ భవనానికి సంబంధించినటువంటి విజిట్ కూడా ఆయన పూర్తి చేశారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్లో సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వచ్చేటువంటి రైల్వే లైన్ల గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చర్చిస్తున్నటువంటి దృశ్యం ఇది. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా వచ్చింది. వారిద్దరిని కూడా సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యంగా సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ మేనేజర్గా ఉన్నటువంటి మాధుర్ ఆయన టీము వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశారు. కార్యాలయం మొత్తం కూడా కలియదిరిగారు. టెంపరరీ ఆఫీస్ అయినా కానీ అన్ని ఏర్పాట్లు జోనల్ కార్యాలయానికి ఉండాల్సినటువంటి సౌకర్యాలు అన్నిటిని కూడా ఇందులో కల్పించారు. సో జూన్ 1వ తేదీని అపాయింట్ డే కింద అనౌన్స్ చేశారు కాబట్టి జూన్ 1 నుంచి అధికారికంగా ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. కానీ సొంత కార్యాలయం, కొత్త కార్యాలయం నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలవుతుంది. దాని టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు అయితే కనుక పర్మనెంట్ బిల్డింగ్లోకి షిఫ్ట్ అవుతుంది. అప్పటి వరకు ఈ టెంపరరీ ఆఫీసే ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి కార్యాలయంగా ఉంటుందన్నమాట. ఆపరేషన్స్కి సంబంధించి ఈ కార్యాలయం ముఖ్యమవుతుంది. అక్కడే మీటింగ్ నిర్వహించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అలానే లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అందరూ ప్రజాప్రతినిధులు, అధికార బృందం అందరూ కూడా ఉన్నారనమాట. సో వీళ్ళందరి సమక్షంలో విశాఖ రైల్వే జోన్ భవిష్యత్తు, దాని ప్రగతి ప్రణాళిక గురించి ఇద్దరు ముఖ్యమంత్రి ప్లస్ కేంద్ర మంత్రి నిర్వహించినటువంటి సమీక్షలో చర్చ జరిపారు. సో ఒకసారి చూద్దాం మనం దీనికి సంబంధించిన డేటా. జూన్ 1 అనేది కీలకమైనటువంటి జోన్ అవుతుంది. రైల్వే జోన్ల విషయంలో ఇది 18వ జోన్ అవుతుంది. హెడ్ క్వార్టర్డ్ ఇన్ విశాఖపట్నం. అంటే తెలుగు రాష్ట్రాల్లో 2 రైల్వే జోన్లు ఉంటాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పుడు సౌత్ కోస్టల్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా వస్తుందన్నమాట. సో దీనికి బడ్జెట్ వైజ్గా చూస్తే కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్స్ వాటికి పెట్టిన ఎక్స్పెండిచర్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిక్యూషన్లో ఉన్నాయని చెప్తున్నారు. అలానే దీని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి సహకారం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇది హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అనమాట. దీనికి నిర్మాణ పనుల్ని మొదలు పెట్టబోతున్నారు. మిగతా ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. టెండర్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. సో త్వరలో ఈ నిర్మాణం మొదలవుతుంది. ఈ నిర్మాణం మొదలైన తర్వాత సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ జోన్ నుంచే, ఆ బిల్డింగ్ నుంచే జరుగుతాయి. అప్పటి వరకు ఈ టెంపరరీ కార్యాలయంలోనే ఆపరేషన్స్ నిర్వహిస్తారు. సో ఆల్ ద బెస్ట్ చెప్పారు కేంద్ర మంత్రి. త్వరలోనే అధికారిక గెజిట్ వస్తుంది, ఆపరేషన్స్ మొదలు పెట్టవచ్చు అని చెప్పని అన్నారు. సో జూన్ 1వ తేదీ చాలా కీలకమైంది. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంలో చేసిన హామీల్లో భాగంగానే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత, దాదాపు కదా ఎగ్జాక్ట్లీ 12 ఏళ్ల తర్వాత జూన్ 1వ తేదీ నుంచి ఇది ఎగ్జిస్టెన్స్లోకి రావద్దంటే పుష్కర కాలం పట్టింది. సో ఇప్పటికైనా అన్ని అరిష్టాలు, అడ్డంకులు, అవాంతరాలు దాటుకుని విశాఖ రైల్వే జోన్ అనుకున్నటువంటి ఫ్రేమ్తో, ఎందుకంటే వాల్తేరు డివిజన్ విభజన చేయడం వీటిపైన కూడా చర్చ జరిగింది ఇటీవలే. వాటన్నిటిని కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి బదలాయిస్తారు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైల్వే లైన్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైల్వే లైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. కొంత భాగం కర్ణాటక, కొంత భాగం తెలంగాణకు సంబంధించిన జోన్స్ కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తున్నాయన్నమాట. లైన్స్, ముఖ్యంగా రైల్వే లైన్స్ ఆ పరిధిని డిసైడ్ చేశారనమాట. సో అఫీషియల్ గెజిట్ కోసం వెయిట్ చేద్దాం. జూన్ 1వ తేదీ నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టబోతుంది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. మొత్తం దేశంలో ఉన్నటువంటి 18
రైల్వే జోన్స్లో ఇప్పుడు ఇది ఒకటి అవుతుంది. 18వ రైల్వే జోన్ ఇదే కాబోతుంది. ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు ఉన్నాయన్నమాట. సో 18వ రైల్వే జోన్ అవుతుంది. ఈ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఈ లిస్ట్ అంతా చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఆపరేషన్స్లో ఉన్నాయన్నమాట. ఇక ఫైనల్గా కొత్త రైల్వే జోన్ ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. జూన్ 2 ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపరేషన్స్లోకి వచ్చేయాలని చెప్పని సూచన చేశారు. సో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాటిని పరిష్కరించుకుంటారు. కొత్త కార్యాలయం కూడా టెంపరరీ ఆఫీస్ కూడా బ్రహ్మాండంగా రెడీ అయింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కొత్త కార్యాలయాన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తయారు చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా ధీమాగా ఉంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎందుకంటే రైల్వే శాఖ మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి విభాగం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. కొత్త జోన్కి కావాల్సినటువంటి హంగులు, ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. సో రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా ఆవిర్భావం కాబోతోంది.